ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. మన రాయలసీమ సాగునీటి సమితి ద్వారా జరుపుతున్నాము. ఈ 79 స్వాతంత్ర దినం జరుపుకుంటున్నాము. చాలా ఆనందకర విషయము. కానీ ఆనాడు లక్షలాది మంది వాళ్ళ యొక్క ధన మాన ప్రాణాలను త్యాగం చేసి ఈరోజు మనకు స్వాతంత్రం సిద్ధించినారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఇంతసేపు రైతు మీద ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఒక చిన్న టీ అమ్మేవాడు కూడా వాళ్ళ రేటు వాడు ఫిక్స్ చేసుకుంటున్నాడు. చిన్న ఒక గోల్డ్ షాప్ అయినా ఎక్కడ పోయినా మన ఇండియా లెవెల్ కాదు ప్రపంచ స్థాయిలో వాళ్ళ రేటు వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. రైతు ఒక 100 రూపాయలు పెంచాలంటే రైతులు చేతులు లేదు. రైతే రాజ్యం అంటున్నారు, జై కిసాన్ జై జవాన్ అంటున్నారు. కానీ ఇద్దరు బాధపడుతున్నారు. రైతు కంట కన్నీరు పెట్టిన ఏ ప్రభుత్వాలు బాగుపడే దాఖలాలు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి రైతుల కోసము ఇక్కడ మన రాయలసీమలో చూసుకుంటే వేలాది నీరు సముద్రం పారుతుంది. ఇక్కడ మన సిద్ధేశం అల్లు కట్టినామంటే మనకు 60 టీమ్స్ నీళ్లు నిల్వ ఉంటాయి. మనకు 2 కాలు పంటలు వస్తాయి. రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. తెలుగంగ, గాలేరి, తర్వాత గోరకలు, అల్గనూరు ఇవన్నీ చిన్న చిన్న డబ్బులు పెడితే ఒక 10,000 కోట్లు పెడితే ఇవన్నీ పూర్తి అయ్యి రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. కానీ ఈ ప్రభుత్వం అలాంటి వదిలేసి గోదావరి బాణకచెర్ల అని ప్రాజెక్టు తేవడము, ఈ ప్రాజెక్టు ప్రజల కోసమా లేకుంటే పాలకుల కోసమా అని మేము రాయలసీమ సాగునీటి సమితి ద్వారా ప్రశ్నిస్తున్నాము. ప్రాజెక్టు ప్రజల కోసము కానీ వేల లక్షల కోట్లు పెట్టి అక్కడ ఖర్చు పెడుతున్నారు తప్ప ఇక్కడ 15,000 కోట్లు పెడితే ఈ యొక్క రాయలసీమ సస్యశ్యామలం రత్నాలసీమ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా పాలకులు స్పందించి ఈ చర్యలు చెప్పడానికి మేము కోరుకుంటాము. జై హింద్, జై భారత్.